నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక సాధారణ వార్తనైతే తీసుకురావడం లేదు. మీ జేబులను ఖాళీ చేస్తూ మీ వాహనాల ప్రాణాలను తీస్తున్న ఒక నిశ్శబ్ద శత్రువు గుర్తించిన భయంకరమైన నిజాన్ని చెప్పబోతున్నాను. మీ రోజువారీ అవసరాల కోసం హోండా యాక్టివా అనే స్కూటర్ వాడుతున్నారా, లేదా మరేదైనా పాత బైక్ నడుపుతున్నారా? అయితే ఈరోజే ఇప్పుడే మీ వాహనం కింద ఒకసారి చూడండి. అక్కడ మీ ప్రాణాలకే ముప్పు తెచ్చే ఒక ప్రమాదకరమైన బాంబు మెల్లమెల్లగా రూపుదిద్దుకుంటుంది. అవును, ఇది నిజం. మనం పెట్రోల్ బంకులకు వెళ్ళి లీటర్ల కొద్దీ పెట్రోల్ కొట్టిస్తుంటాం కదా, కానీ ఆ పెట్రోల్లో ప్రభుత్వం మిక్స్ చేస్తున్న ఇథనాల్ వల్ల మీ బైక్ సైలెన్సర్లు లోపలికల్లా వెళ్ళి ఎలా కుళ్ళిపోతున్నాయో, వేలితో తాకగానే ఇనుము ముక్కలు ముక్కలుగా ఎలా రాలిపోతుందో చూస్తే మీ ఒళ్ళు గగుర్పుడు వస్తుంది. కేవలం 15,000 కిలోమీటర్లు తిరిగిన సరికొత్త BS6 హోండా యాక్టివా స్కూటర్ సైలెన్సర్ బాక్స్ లోపల మెకానికల్ కట్ చేసి చూసినప్పుడు బయటపడ్డ ఆ దృశ్యాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోయినంత పనవుతుంది. అసలు ప్రభుత్వం బ్లెండ్ చేస్తున్న ఈ ఇథనాల్ పెట్రోల్ మన వాహనాలకు వరమా లేక శాపమా? మెకానికల్నే షాక్ గురి చేస్తున్న ఆ భయంకరమైన నిజాన్ని ఈ ప్రత్యేకమైన స్పెషల్ స్టోరీలో మీకు పూర్తిగా చెప్తాను. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ వీడియోలోని దృశ్యాలను ఒకసారి నిశ్చితంగా గమనించండి. పైన చూస్తే ఎంతో మెరుస్తూ ఎక్కడా ఒక స్క్రాచ్ కూడా లేని ఒక సరికొత్త హోండా యాక్టివా BS6 మోడల్ బండి అది. కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే జరిగింది. కానీ మెకానిక్ ఎప్పుడైతే ఆ సైలెన్సర్ బాడీని కట్ చేసి లోపల చూశాడో, లోపల అసలు ఇనుమే లేదు. ఇనుము స్థానంలో కేవలం మట్టి లాంటి తుప్పు పొరలు మాత్రమే మిగిలిపోయాయి. వేలితో తాగ్గానే ఆ మెటల్ షీట్ బిస్కెట్లా విరిగి రాలిపోతుంది. ఇంత చిన్న వయసున్న బండికి, ఇంత తక్కువ కిలోమీటర్లు తిరిగిన స్కూటర్కు దశాబ్దాల నాటి పాత బండి కంటే దారుణంగా తుప్పు పట్టడానికి అసలైన కారణం ఏంటో అదో తెలుసా? అదే మనం వాడుతున్న E10 లేదా E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. అసలు ఇథనాల్ పెట్రోల్ వల్ల సైలెన్సర్కు ఎందుకు ఈ గతి పడుతుంది? దీని వెనుకున్న ఆ నెయిల్ చెల్లింగ్ సైన్స్ ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్ లాంటిది. దీనికి ఒక విచిత్రమైన స్వభావం ఉంది. అదే హైగ్రోస్కోపిక్ గుణం. అంటే ఇథనాల్ గాల్లో ఉండే తేమను లేదా నీటి శాతాన్ని అయస్కాంతంలా తన వైపుకు లాక్కుంటుంది. ఎప్పుడైతే ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఇంజన్ లోపల మండుతుందో, ఆ దహన ప్రక్రియ అంటే కంబషన్ వల్ల విపరీతమైన పరిమాణంలో నీటి ఆవిరి విడుదలవుతుంది. ఈ వేడి నీటి ఆవిరి ఇంజన్ నుండి నేరుగా సైలెన్సర్ బాక్స్లోకి ప్రవేశిస్తుంది. కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. పాతకాలపు బండ్ల సైలెన్సర్లు సింపుల్గా ఉండేవి కాబట్టి ఆ నీటి ఆవిరి నేరుగా బయటకు వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న అత్యాధునిక BS6 వాహనాల్లో కాలుష్యాన్ని తగ్గించడం కోసం సైలెన్సర్ లోపల ఎంతో సంక్లిష్టమైన క్యాటలిక్ కన్వర్టర్తో పాటు మల్టిపుల్ ఛాంబర్లను అమరుస్తున్నారు. ఎప్పుడైతే బండిని ఆపేస్తామో, సైలెన్సర్ లోపల ఉండిపోయిన ఆ నీటి ఆవిరి చల్లబడి నేరుగా నీటి ముక్కలుగా మారి లోపల ఛాంబర్లోనే నిలిచిపోతుంది. రోజు బండి నడిపిన ప్రతిసారి సైలెన్సర్ లోపల ఈ నీరు అలా పేరుకుపోతూనే ఉంటుంది. ఇలా నిల్వ ఉన్న నీరు ఇంజిన్ నుండి వచ్చే సల్ఫర్ కార్బన్ వాయువులతో కలిసిన తీవ్రమైన యాసిడిక్ కండెన్సేషన్గా మారిపోతుంది. ఈ యాసిడ్ కెమికల్ రియాక్షన్ కారణంగా సైలెన్సర్ లోపలి భాగం రోజు రోజుకు మెల్లమెల్లగా కరిగిపోతూ తుప్పు పట్టి కుళ్ళిపోతుంది. పైకి మాత్రం సైలెన్సర్ ఎంతో గంభీరంగా నల్లటి పెయింట్తో కొత్తగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఇనుము మొత్తం హరించుకుపోతుంది. బండి రన్నింగ్లో ఉన్నప్పుడు సైలెన్సర్ బాక్స్లో విపరీతమైన ప్రెషర్కు గురవుతుంది. ఇలాంటి స్థితిలో లోపల కవర్లు తుప్పుపట్టి రంధ్రాలు పడిపోతే ప్రెషర్ తట్టుకోలేక ఆ సైలెన్సర్ బాక్స్ ఏ క్షణమైన భయంకరమైన శబ్దంతో పేలిపోయే ప్రమాదం ఉంది. ఈ వీడియోలో మెకానిక్ స్వయంగా చూపిస్తున్నాడు. ఈ సమస్యకు నార్మల్ గ్యాస్ వెల్డింగ్ చేసి అతుకులు పెట్టడం అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే వెల్డింగ్ రాడ్ పెట్టగానే ఆ ఇనుము ముక్కలుగా కాలిపోతుంది. దీనికి ఉన్న ఒకే ఒక మార్గం ఆ పాత సైలెన్సర్ను పూర్తిగా కట్ చేసి పారేసి కొత్త సైలెన్సర్ బాక్స్ను అమర్చడం. దీనికోసం దాదాపు 5 నుండి 5,500 వేల రూపాయల వరకు కస్టమర్ జేబు నుండి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కేవలం ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించడం కోసం తెచ్చిన ఈ ఇథనాల్ విధానం సామాన్య వాహనదారులను నెత్తిన ఎంతటి భారాన్ని మోపుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ను విరివిగా సరఫరా చేస్తున్నారు. అయితే మన పాత వాహనాల ఇంజన్లు, సైలెన్సర్లు ఈ ఇథనాల్ యాసిడ్ తీవ్రతను తట్టుకునేలా డిజైన్ అయితే చేయలేదు. హోండాతో పాటు దేశంలోని అగ్రశ్రేణి ఆటోమొబైల్ కంపెనీలు వాడే మెటల్ క్వాలిటీ కూడా ఇథనాల్ వల్ల వచ్చే తేమను తట్టుకోలేకపోతుందనేది క్షేత్రస్థాయి మెకానికల్ చెప్తున్న పచ్చి నిజం. మరి ఈ సైలెంట్ కిల్లర్ ముప్పు నుండి మీ బండిని ఎలా కాపాడుకోవాలి? దీని మెకానికల్ ఇస్తున్న కొన్ని కీలక సూచనలు ఇవే. ప్రతిరోజు బండిని స్టార్ట్ చేసినప్పుడు కనీసం 2 నిమిషాల పాటు ఐడ్లింగ్ రైస్ చేయకుండా స్టార్ట్ చేసి ఉంచడం చేయండి. దీనివల్ల సైలెన్సర్ త్వరగా వేడెక్కి లోపల ఉన్న తేమ ఆవిరైపోతుంది. అలాగే చాలా రోజుల పాటు బండిని వాడకుండా అలానే గ్యారేజ్లో పడేయకండి. అలా చేస్తే లోపల నీరు చేరి సైలెన్సర్ పూర్తిగా తుప్పడుతుంది. వీలైతే వారానికి ఒకసారి సైలెన్సర్ అడుగు భాగంలో ఉండే చిన్న డ్రైనేజ్ హోల్ బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేయించండి.
అందమైన స్కూటర్ల వెనుక దాగున్న ఇలాంటి భయంకరమైన సాంకేతిక లోపాలను ఇథనాల్ వల్ల జరుగుతున్న ఈ నష్టాన్ని కంపెనీలు ఇప్పటికైనా గుర్తించి మరింత పటిష్టమైన యాంటీ రస్ట్ మెటీరియల్స్ వాడకపోతే భవిష్యత్తులో వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిస్తుంది. మరి పెట్రోల్లో ఇథనాల్ మిక్సింగ్ వల్ల హోండా యాక్టివా ఇతర బైకుల సైలెన్సర్లు ఇలా కూలిపోతున్న ఈ భయంకరమైన సమస్యపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.